Welcome to my channel. It's Family Facts Vlogger. So, in this video, we will discuss one more job notification. So, I think we all of you know. So, recently the central government has released RRB pharmacist job notification అనేది సెంట్రల్ గవర్నమెంట్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో ఈ జాబ్ నోటిఫికేషన్ రోల్ ఏంటిది అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాం. సో దానికన్నా ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ డూ సపోర్ట్. సో మీరు సపోర్ట్ చేస్తే ఐ కెన్ డూ ఫర్దర్ వీడియోస్ అబౌట్ ఫార్మ్ డి గురించి నేను చేయడానికి నాకు స్కోప్ ఉంటుంది కాబట్టి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. సో కమింగ్ టు ద టాపిక్, 17th 8th 2000. So the central government has released as a job notification role is RRB pharmacist. So RRB pharmacist job notification అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో RRB మీన్స్ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్. స్టార్టింగ్ అప్లికేషన్ డేట్ అనేది 17th 8th 2000 అప్లికేషన్ డేట్ అనేది స్టార్ట్ అవడం జరిగింది. సో ఇట్ ఆల్మోస్ట్ 1 week అవుతుందండి అప్లికేషన్ స్టార్ట్ అయ్యి. సో ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ మీకు తెలుసని అనుకుంటున్నాను. అండ్ ద లాస్ట్ డేట్ అప్లికేషన్ వచ్చేసరికి 16th 9 2000 అంటే నెక్స్ట్ మంత్ 16th వరకు ఈ నోటిఫికేషన్ అనేది లాస్ట్ డేట్ ఎండ్ డేట్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇవ్వడం జరిగిందండి, రైల్వే నుంచి ఈ ఫార్మసిస్ట్ జాబ్ నోటిఫికేషన్ అనేది ఇవ్వడం జరిగింది. సో టోటల్గా చూసుకుంటే 246 పోస్ట్ అనేది రిలీజ్ చేయడం జరిగిందండి. సో ఫార్మసిస్ట్ గ్రేడ్ ఎంట్రీ లెవెల్ 5 రైల్వేకి సంబంధించి మొత్తం 246 పోస్ట్ అనేవి రిలీజ్ చేయడం జరిగింది సెంట్రల్ గవర్నమెంట్. సో అంతేకాకుండా అదర్ పారామెడికల్ పోస్ట్ కూడా దెర్ ఆర్ నెంబర్ ఆఫ్ పారామెడికల్ పోస్ట్ కూడా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో నార్మల్గా క్వాలిఫికేషన్ ఏంటో చూసుకుందాం. సో 10+2 ప్లస్ డిప్లొమా ఫార్మసీ చేసిన వాళ్ళు దే కెన్ ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. సో ఇట్ ఈస్ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో 10+2 అండ్ డిప్లొమా ఫార్మసీ ఎవరైతే డిప్లొమా ఫార్మసీ కంప్లీట్ చేసి ఉన్నారో, సో యు ఆర్ ఇన్ ఇంట్రెస్ట్ ఫర్ దిస్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ అని అనుకుంటే యూ కెన్ అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. అండ్ బీఫామ్, సో బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ చేసిన వాళ్ళు కూడా సో ఎలిజిబుల్ ఫర్ దిస్ నోటిఫికేషన్. అండ్ అంతేకాకుండా ఫార్మ్ డి, సో ఎవరైతే ఫార్మ్ డి కంప్లీట్ చేసి పీసీఐ రిజిస్ట్రేషన్ హ్యాస్ స్టేట్ ఆఫ్ ఫార్మసీ నుంచి సర్టిఫైడ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సో ఈ జాబ్ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో అంతేకాకుండా రీసెంట్లీ పాస్డ్ అవుట్ అంటే డిప్లొమా కానీ ఫార్మసీ కానీ ఆర్ ఫార్మ్ డి చేసిన వాళ్ళు రీసెంట్ 2000 బ్యాచ్ పాస్డ్ అవుట్ బ్యాచ్ ఎవరైనా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. సో స్టార్టింగ్ శాలరీ చూసుకుంటే ఇస్ ద 29,000 స్టార్టింగ్ శాలరీ అనేది ఇవ్వడం జరిగింది. ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే 20 to 30 ఏజ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఈ నోటిఫికేషన్కి ఎలిజిబుల్ అండి. సో దీస్ ఆర్ టోటలీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ కాబట్టి సో జాబ్స్ అనేవి జోన్స్ వైజ్గా దే కెన్ సెపరేటెడ్ అనేది. సో ఆ నోటిఫికేషన్ అనేది పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఐ కెన్ ప్రొవైడ్ దట్ నోటిఫికేషన్ ఇన్ మై డిస్క్రిప్షన్. సో దిస్ ఈజ్ బేస్డ్ ఆన్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండ్ టోటల్ 100 క్వశ్చన్స్ ఉంటాయి, 100 మార్క్స్. సో 100 మార్క్స్ అనేది ఉంటుంది. సో దీనికి ఎలిజిబుల్ ఎవరు, సో సిలబస్ ఏంటిది, ఎలా అప్లికేషన్ చేసుకోవాలి, ఏ టెక్స్ట్ బుక్స్ రిఫరెన్స్ చేయాలి, అండ్ కట్ ఆఫ్ ఏంటి, ఏ జోనల్లో మనం అప్లై చేసుకుంటే బెటర్ అనేది ఎవ్రీథింగ్ మన స్క్రీన్ మీద ఐ కెన్ ప్రొవైడ్ సమ్ ఛానల్స్, ఒక 2 ఛానల్స్ అనేవి నేను ప్రొవైడ్ చేస్తున్నాను. సో దే వర్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్ అండి. సో వాళ్ళు చాలా ఎక్స్ప్లెయిన్ చేశారు అబౌట్ ఫార్మసిస్ట్ జాబ్ నోటిఫికేషన్ రోల్ గురించి. దే వర్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. సో వాళ్ళ ఛానల్స్ అనేవి మన మీద నేను ప్రొవైడ్ చేస్తున్నాను. ప్లీజ్ గో త్రూ దోస్ ఛానల్స్
you can get details about the RRB, so railway recruitment pharmacist job notification గురించి and very well please go through. అండ్ ఎందుకు వీడియో చేస్తున్నానంటే, సో మనం చూసుకుంటే ఫార్మసిస్ట్, మెయిన్గా ఫార్మసిస్ట్ వాళ్ళండి. ఫార్మసిస్ట్ చూసుకుంటే ఐదర్ గవర్నమెంట్ ఆర్ సెంట్రల్. సో సెంట్రల్ వైజ్ చూసుకుంటే దేర్ ఆర్ జాబ్స్ అనేవి తక్కువ అండి. సో ఫార్మసిస్ట్కి అసలుకి జాబ్స్ అనేవి గవర్నమెంట్ జాబ్స్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేవి తక్కువ. ఈ జాబ్ నోటిఫికేషన్స్ మనం చూసుకుంటే ఇయర్లీ ఆర్ 5 yearsకి ఒకసారి ఈ నోటిఫికేషన్స్ అనేవి ఉంటుందండి. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. సో ఈ అప్లికేషన్ డేట్కి ఇంకా చాలా టైం ఉంది. అండ్ సో సిలబస్ దే కెన్ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఆ నోటిఫికేషన్లో వాళ్ళు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఎగ్జామ్కి దెర్ ఆర్ సో మచ్ ఆఫ్ గ్యాప్. సో 3 months గ్యాప్ ఉంది. సో కాబట్టి ప్లీజ్ డూ, మెయిన్గా ఫార్మ్ డి. సో ప్లీజ్ డూ అప్లై ఫర్ దిస్ నోటిఫికేషన్. ఫార్మ్ డి వాళ్ళు అప్లై చేసుకోండి. సో ఎందుకంటే ఇలాంటి రేర్ జాబ్స్ అనే ఇయర్లీ లేక 5 years చూస్తుంటాం కాబట్టి ప్లీజ్ డూ అప్లై ప్రాసెస్ ఎవ్రీథింగ్. నేను మన 2 channels మన స్క్రీన్ మీద ఐ కెన్ ప్రొవైడ్ 2 channels ఆన్ స్క్రీన్. సో ఆ స్క్రీన్ మీద కనిపించిన 2 channelsలో దే వర్ ఎక్స్ప్లెయిన్ వెరీ వెల్. సో ఎలా అప్లై చేసుకోవాలి, సిలబస్ ఏంటి, ఏ టెక్స్ట్ బుక్స్ రిఫర్ చేయాలి, ఎలా చదవాలి, ఎవ్రీథింగ్ దే కెన్ ప్రొవైడ్ ఇన్ఫర్మేషన్. సో ప్లీజ్ ఫాలో దోస్ 2 channels. మీరు ఆ ఛానల్స్ ఫాలో అయితే చాలు, యూ కెన్ గెట్ సమ్ ఐడియా అబౌట్ రైల్వే ఫార్మసిస్ట్ జాబ్. సో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ జాబ్ అప్డేట్స్ from my channel. So please do subscribe and please do support. Thank you for watching.